వి ప్రకాష్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. వి ప్రకాష్ గారు చెప్పండి సార్. సో ఏమనిపిస్తుంది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత? ఇంకా మా పెద్ద మనిషి చెప్పిన తర్వాత ఇంకా వేరే ఉంటుందా దాని మీద? అందరిది ఒకటే ఒపీనియన్. ఎందుకంటే వారు చాలా ప్రకాష్ గారు కనబడతలేరు బీసీ జేఏసీలో ఎక్కడ కూడా. నేను బయట నుంచి బీసీ మేధావి ఎందుకు మరి బీసీలో దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియట్లేదు. అంటే నేను ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ 42% లేదు, అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే సార్ చెప్పారు కదా, చిత్తశుద్ధి లేదు. ఒక్క నిమిషం ఇప్పుడు డైవర్షన్ చేయొద్దు ఎప్పుడు మాట్లాడేటప్పుడు. ఆయననే డైవర్ట్ చేసినావు. నీ పంచాయతీ అంతా తర్వాత ఎట్లాగ వస్తుంది అది. అయితే నేనేమంటున్నా అంటే భరత్ గారు, పట్టించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఓ పక్కన రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసేటోళ్లతో ఎట్లా కలిసిపోతామండి? సరే, కేటీఆర్ గారు రాజేష్ రావు గారికి పొలిటికల్ కంపల్షన్ కాబట్టి వాళ్ళు పోతారు. నేను నేను తెలివైన ఉన్నా నేనేమో అనుకోను, కానీ నాకు ఆ చిత్తశుద్ధి లేనులతో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే ఈశ్వరయ్య గారు ఇప్పుడే చెప్పారు, మళ్ళీ నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? ఆయన ఒక ఉద్యమకారునిగా మాట్లాడాడు, ఒక జడ్జిగా మాట్లాడారు, ఒక కమిషన్ చైర్మన్ గా మాట్లాడారు. అన్ని ప్రశ్నలకు ఈ ప్యానెల్ ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని కూడా వారే చెప్పారు. వారికి నా అభినందనలు. ఓకే, సో ఏంది మరి దిశ ఏంది ఇప్పుడు? ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చెప్తాను నేను. చెప్పండి, ఏం చేస్తారు ఇప్పుడు? ఆయనకి ఏం చేస్తారంటే ఈ మేధావులంతా, అడ్వకేట్ మేధావులంతా ఏం చేస్తారంటే, జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం ఉందనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వైజరీ దీనిలో రివ్యూలో వచ్చింది. అంటే అనార్మస్ డిలే ఉన్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. జనరల్ గా ఏదన్నా పాస్ అయినాక, చట్టం పాస్ అయినాక జ్యుడిషియల్ రివ్యూ పోతారు. కానీ రాష్ట్రపతి దగ్గర గాని, గవర్నర్ దగ్గర గాని చాలా ఆలస్యం అయినప్పుడు రివ్యూ అడగవచ్చు సుప్రీంకోర్టును. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ అడగమని చెప్తారు. మా బీసీ మేధావులు, అంటే మేధావులు అన్నాడు, బీసీ నాయకులు కొందరు పోయి పాలాభిషేకం చేస్తారు మళ్ళా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ను కూడా ఆయన దాన్ని రివ్యూకి పంపుతున్నాడు అని చెప్పేసి. ఇక మా అమాయకులైన బీసీలు నమ్ముతారు, నమ్మి ఆయన కూడా జై కొడతారు. అంతకుముందు కవిత గారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా పాలాభిషేకం చేశారు కదా, మేమంతా వ్యతిరేకిస్తుంటే. ఇప్పుడు మళ్ళా జ్యుడిషియల్ రివ్యూకి పంపితే ఏమైందంటే, ఇందిరాసాని కేసు ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా దాంతోనే ఇది సమాప్తం అవుతుంది. మోడీ గారు దాన్ని అడ్డం పెడతాడు, సుప్రీంకోర్టే కొట్టేసింది, ఇంకా దీని మీద ఫర్దర్ గా మాట్లాడేది ఏం లేదని చెప్తాడు. అట్లా చెప్పియడం కోసమైనా రేవంత్ రెడ్డి పోతాడు. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. ఇవాళ బీసీలు ఒకటే ఉద్యమం చేస్తే తప్ప అది ఆ షెడ్యూల్ 9లోకి పోదు, అది 9th షెడ్యూల్లోకి పోదు. ఆ బీసీలు ఉద్యమం చేసే పరిస్థితులు మెల్లమెల్లగా మెరుగవుతున్నాయి. మొన్న బంద్ ఒకటి సక్సెస్ అయింది. మరి పార్టీలు ఎంతవరకు చిత్తశుద్ధితో ఉంటాయో మా నాయకులు మళ్ళా రేవంత్ రెడ్డి పంచాన చేరకుండా. నాకు బంద్ మీద ఆబ్జెక్షన్ ఉండే, సరే ఏదున్నా కూడా బంద్ మీద అసలు అందరు సపోర్ట్ చేసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడనే క్లారిటీ లోపించింది. అందరు కలిసి బంద్, శరత్ గారు నేను కూడా ముందులో డిస్కస్ సపోర్ట్ చేయలేదు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా సపోర్ట్ చేయలేదు. నేను ముందు రోజు క్వశ్చన్ చేశా, అసలు బంద్ ఎవరి మీద? అది బీజేపీ మీదనా, రేవంత్ రెడ్డి మీదనా, బీఆర్ఎస్ మీదనా, లేకపోతే మాధవరెడ్డి మీదనా? మాధవరెడ్డి బంద్ లో అన్ని పార్టీలు పాల్గొన్నాక అసలు ఎవరి మీద? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేశారనుకోండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, కేంద్ర ప్రభుత్వం అన్నారు. పోనా కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అటు మహేష్ గౌడ్ పాల్గొన్నాడు, ఇటు భరత్ గారు మేము ప్రొటెస్ట్ చేసినాము. బంద్ ఎవరి మీద దేని గురించి అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినాము. అంతకంటే ప్రపంచంలో హాస్యాస్పదమైన బంద్ ఇంకోటి మేము గట్టిగా ప్రొటెస్ట్ చేసినాం, అది రోడ్డు మీద కూర్చున్నాము. భరత్ గారు ఒకరోజు బంద్ చేశారు, కథ అయిపోయింది. దాంతో ఉద్యమం చల్లన్నట్టే కదా. సరే ఏదైనా కూర్చున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు 42% లేకుండా పెడితే ఎవరు మాట్లాడతలేరు. భరత్ గారు, ఆ బంద్ ఏదైనా కూడా దాన్ని ఎట్లా మనం డిఫైన్ చేసినా కూడా బంద్ వల్ల ఒక మెసేజ్ వచ్చింది, బీసీల ఇష్యూస్ మీద బీసీస్ కదులుతున్నారని. అది ఎవరికి వ్యతిరేకం అనేది పక్కకు పెట్టండి. రెండోది, బీసీలు అంటే ఇష్టం లేని పార్టీలు కూడా ఆ రోజు బంద్కు సపోర్ట్ చేసినాయి. అదొక ముందడుగని నేను అంటాను. సపోర్ట్ చేసి నేనేమంటానంటే మోసం చేసే సపోర్ట్ కంటే మోసం చేసే కరెక్ట్. కొంత భావజాల వ్యాప్తి జరిగింది, కొంత యునైట్ అవ్వడానికి మోసం కదా. ఒకవైపు అడ్డుకుంటే ఇంకోవైపు సపోర్ట్ చేయడం మోసం కాదు. భారత్ గారు ఖచ్చితంగా మోసమే, అది వక్రదో పట్టించడానికే గానీ ఖచ్చితంగా మోసపూరితమైన బంద్లే. ఆ రోజు బంద్ అంటే తమిళనాడు లాగా చేయాలండి. బంద్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వేలు, బస్సులు, మొత్తం స్కూళ్లు, విద్యాలయాలు మొత్తం
సీమ చిటుకు అనుకుంటే బంద్ దిగ్బంధించాలి తమిళనాడులో జరిగినట్టు. ఇదేం బంద్ అండి? ఇది ఒక బందా ఇది? ఆ టైం వస్తుంది సార్, కొంచెం ఓపిక పట్టండి, ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ముందడుగానే అన్నాను, ఇది అల్టిమేట్ అడుగు కాదు, ముందడుగు ఇది. సీనన్ అన్నట్టుగా ఒక అవేర్నెస్ పెరిగింది, కొద్దిగా అన్ని పార్టీలు మనకు సపోర్ట్ గా వచ్చినాయని ఒక ధైర్యం వచ్చింది. రాజకీయ పార్టీలు మోసం చేశాయని నేను నా అభిప్రాయం. సరే మీ అభిప్రాయం మీది. సార్ మోసం అన్నిసార్లు మోసం చేసినా కూడా మనకు ఉపయోగపడే విధంగా కొంత దాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరు తెలంగాణ అని December 7th అని December 9th రాగానే మళ్ళా అది వాళ్ళు మోసం చేస్తానో లేదా ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో యునానిమస్ మద్దతు ఇచ్చాయి, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్రకాష్ అన్న, ఇష్టమున్నా లేకపోయినా మనం శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇయ్యలేదా? ఇయ్యలేదా? అట్లనే కొంత ప్రాసెస్ ఉంటది భరత్ గారు. ఈ ప్రాసెస్ లో అందరినీ మనం కలుపుకొని పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు తప్ప చిత్తశుద్ధి లేదు. సార్ అన్నట్టుగా మోడీ గారి దగ్గర పోయి ఒక్కనాడు అడగలేదు. ఇవాళ ముర్ము గారు వచ్చారు హైదరాబాద్ కి, ఇక్కడ కూడా పోయి వారిని కూడా రిక్వెస్ట్ చేసినట్టు కనబడదు మనకు. ఎక్కడ కూడా ఆయనది ప్రొయాక్టివ్ రోల్ లేదు. ఓన్లీ సవరణలు చేస్తాడు, అసెంబ్లీ నుంచి పంపిస్తాడు. ఎందుకంటే అది జరగదని తెలుసు. ఇవాళ సుప్రీంకోర్టు ఇట్లా స్పందిస్తుందని కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. ఉద్యమమే దీనికి పరిష్కారం. 9th షెడ్యూల్లో పెడితే ప్రశ్నించడానికి ఎవరికి అవకాశం లేదు. అది 100% అమలు అవుతుంది అంతే. శరత్ గారు చెప్పండి. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత? అందరు కూడా నేషనల్ వైడ్ ఇష్యూగా గవర్నరు రాష్ట్రపతి అధికారాలు ఇవి చేశారు, కానీ మన దాంతో ముడిపడి ఉంది ఇది. అంటే ఒకటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వచ్చింది. అండర్ 143 కింద ప్రెసిడెన్షియల్ వాళ్ళు ఆన్సర్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పినారు అంటే, దిస్ రెఫరెన్స్ ఈజ్ నాట్ అన్ అపీల్ అగైన్స్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ గివెన్ బై అనదర్ కోఆర్డినేట్ బెంచ్ ఇన్ ది కేస్ ఆఫ్ తమిళనాడు అని అన్నారు. అని చెప్తూ వాళ్ళు ఏమంటారు, రాజ్యాంగంలో కూడా ఎప్పుడైతే టైం లిమిట్స్ నిర్దేశించబడలేదో ఆ నిర్దేశించబడినటువంటి వాటిని ఊహాజనితంగా జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా గవర్నర్ యొక్క అధికారాల మీద, రాష్ట్రపతి అధికారాల మీద గడువు విధించడం తప్పు. ఇందుకు సంబంధించి అట్లాంటి విధింపులు ఏవి చేయొద్దు అని అన్నారు. తర్వాత ఆర్టికల్ 200, 201 అంటే గవర్నర్లకి 200, రాష్ట్రపతికి 201 కింద గవర్నర్ల దగ్గర తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర కోసం ఉన్నటువంటి అంశాల మీద జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. యూ కాంట్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఆస్కింగ్ ఫర్ ది డీటెయిల్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్డినెన్స్ ఆర్ బిల్. అట్లాంటి దాని యొక్క ఫ్యూచర్స్ లోకి మీరు వెళ్ళడానికి వీల్లేదు. దే ఆర్ నాట్ జస్టిసియబుల్ అనేటువంటి మాట ఒకటి మాట్లాడినారు. అయితే ఇంకొక లివరేజ్ ఇచ్చినారు. మరి పూర్తిగా వ్యతిరేకించి అసలు యాక్చువల్లీ టైం లిమిటే పెట్టద్దు, రాష్ట్రపతి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే ఆమోద ముద్ర వేయాలి, గవర్నర్ ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే ఆమోద ముద్ర వేయచ్చు, ఎన్నేళ్ళైనా కానీ అని మరి అట్లా కూడా అనలేదు. అనకుండా ఏమన్నారు, ఇనార్డినేట్ డిలే అన్నారు. మరి ఇనార్డినేట్ డిలే అంటే వాట్? ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ తమిళనాడు ఇట్ వాజ్ మోర్ దెన్ ఎన్ ఇయర్. గవర్నమెంట్ యొక్క నిడివే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు గవర్నర్ అనేటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించుకొని ఏ రకమైన ఆమోద ముద్ర తెలపకుండా ఏ చెయ్యకుండా 1 year అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు అయిన తర్వాత రాష్ట్రపతికి నివేదించినాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ కి ఓన్లీ 3 రకాల బాధ్యతలే ఉన్నాయి. ఒకటి అసెంట్ ఇవ్వడం, రెండోది అసెంట్ ని ఇవ్వకుండా రాష్ట్రపతికి రెఫరెన్స్ చేయడం, మూడోది రిటర్న్ పంపాలి విత్ ఆబ్జెక్షన్స్. ఇవి తప్ప ఇనార్డినేటెడ్ డిలే పెట్టే అధికారము గవర్నర్ గాని రాష్ట్రపతికి గాని లేదు అనేటువంటి అంశాలను వాళ్ళు చెప్పినారు. అంటే 200 ఎక్స్ప్లెయిన్ చేసి 200 ఎనాలజీయే 201 కి వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పినారు. సో ఇది మనకి ఏంటంటే అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి కనుక ఈ జీవోలను అమలు చేయాలా లేకపోతే బిల్లులను నోటిఫై చేయాలని అంటే ఆయనకి సమయం ఉండింది, ఆయన చేయగలిగితే చేస్తుండే. అసలు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బిల్లు నోటిఫై చేసినా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటిఫికేషన్ మళ్ళా ఎవరైనా ఛాలెంజ్ చేసేసి ఎవరైనా చెప్తే తప్ప. తర్వాత రెండోది ఏంటంటే మనకు ఎప్పుడైతే సిపిసి అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందో అందులో వాళ్ళు ఒక విషయం ఏం చెప్పినారంటే,
తదుపరి వచ్చిన తీర్పుల ప్రకారంగా గతంలో డిసైడ్ అయిన విషయాలను రివ్యూ చేయడానికి వీల్లేదని, అంటే సబ్సిక్వెంట్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లా ఈజ్ ఎ నాట్ గ్రౌండ్ ఫర్ రివ్యూయింగ్ ఏ పర్టికులర్ జడ్జ్మెంట్ అని వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పి ఉన్నారు. కాబట్టి ఒకళ్ళు నోటిఫై చేసి ఉంటే వాటి ఫలితం అట్లనే ఉండేది. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కొన్ని బిల్స్ ని నోటిఫై చేశారు, వాటి చట్టబద్ధతని వీళ్ళు కాదని అనలేదు కదా. వాటికి సంబంధించి దాని మీద కేసు వేస్తే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్తగా దీన్ని మార్చింది కాబట్టి డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ డే వెన్ దే నోటిఫైడ్ ఇట్ వాజ్ ఎ గుడ్ లా. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ లోపల తమిళనాడు విషయం లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీద ఇది అప్పీల్ కాదు అని వాళ్ళే డిక్లేర్ చేసిన తర్వాత ఆ తీర్పును అదే అనుకూలంగా ఆ తీర్పును అనుసరించి ఏదైతే నోటిఫై చేశారో వాటి యొక్క చట్టబద్ధత మళ్ళీ చర్చకు రానే రాదు, కానే కాదు. అది ఇక దాని మీద అది దట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అండర్ ఆర్టికల్ 141. ఇది 143(1) లో వీళ్ళు ఇచ్చినటువంటి రెఫరెన్స్ మీద రాష్ట్రపతికి కొన్ని సలహాలు ఇచ్చినారు. తర్వాత వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పినారు, ఏమని, whenever the bill or anything comes to the notice of the governor or the president of India, they need not ask for references. అంటే మీ న్యాయవాదులు మీ న్యాయ వ్యవస్థ మీరు అర్థం చేసుకోలేకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆ అంశం మీద తన అభిప్రాయం వ్యక్తం చేయకుంటే అట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఆపర్చునిటీస్ లో మాత్రమే మీరు ఈ రెఫరెన్సెస్ పంపాలి. ఆల్రెడీ ఇచ్చిన తీర్పుల మీద ఇతరత్రమైనటువంటి అంశాలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్న పరిస్థితులలో మీరు రెఫరెన్స్ అడగద్దు అని కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇచ్చిన తీర్పులో పొందుపరిచినారు అనమాట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతూ ఉన్నాండి. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేరిస్తే రాజ్యాంగ భద్రత ఉందా లేదా అనే విషయం తెలియదా? ఇప్పుడు ఐఆర్ క్వెలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో సుప్రీంకోర్టే ఏం చెప్పిందంటే 9th షెడ్యూల్ ఐటమ్స్ ఆల్సో కెన్ బి సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ వెదర్ అన్ ఐటమ్ రిక్వైర్స్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ 9th షెడ్యూల్ ఆర్ నాట్ అనే దాని మీద కూడా మేము చర్చ జరుపుతా అన్నారు. కేశవానంద భారతి తర్వాత అంటే 9 జడ్జి బెంచ్ జడ్జిమెంట్ ఆ రకంగా తీర్పులు ఇచ్చినారు. అంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆ ఇష్యూ మీద ఫోకస్ చేయలేదు. వారు ఇంకొక శరత్ గారు 105th అమెండ్మెంట్ ఉంది చూడండి ఒకసారి. 105th అమెండ్మెంట్ లో చాలా స్పష్టంగా ఉంది, షెడ్యూల్ 9 లో పెట్టిన దాని మీద క్వశ్చన్ చేయకూడదని. మీరు చూడండి ఒకసారి 2021 లో ఈబీసీ స్కాలర్షిప్స్ గురించి చేసిన అమెండ్మెంట్ అది, అందులో ఒక డైరెక్షన్ ఉంది, ఒకసారి చూడండి. చూసాను నేను, అంటే అది ఆల్రెడీ చదివినాను. అది అంటే దానికి సంబంధం లేదు. శరత్ ఈడబ్ల్యూఎస్ కేసు రిజర్వేషన్ లో 15(6)(16)(6) లో ఈ బేసిక్ స్ట్రక్చర్స్ కు వ్యతిరేకంగా అని నేను మోహన్ గోపాల్ నా జనహిత అభియాన్ తో పాటు లీడింగ్ ఆర్గ్యుమెంట్స్ మావే. అందులో మేము వి రేజ్డ్ దిస్ ఇష్యూ, ఇట్ ఈస్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్, అగైన్స్ బేసిక్ స్ట్రక్చర్. కానీ సోషల్ జస్టిస్ విషయాల్లో ఇది ఫండమెంటల్ రైట్స్ కు ఉంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కూడా ఒక చట్టం చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, మేము ఇంటర్ఫియర్ కాలేమని దో యూఆర్ లలిత్ అండ్ భండారి మన ఫేవర్లు ఇచ్చిన యాక్ట్ కొట్టేసిన 3 జడ్జిలు జూనియర్ జడ్జిలు వాళ్ళ ఫేవర్లు ఇచ్చిండ్రు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేసు కంటే ఇది ఇంకా బెటర్ లా కదా షరత్ ఇది. అందుకని మనకు ఈడబ్ల్యూఎస్ తర్వాత మనకు ఇంకా భద్రత వచ్చింది అని నేను ఒక సందర్భంగా చెప్పాను నేను. అది ఓకే. అంటే విషయం ఏంటంటే సార్, యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసేసి, అంటే మన తాడు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసారో నాకు తెలియదు, కానీ నేను కలిసినాను. ముఖ్యమంత్రిని ఎవరు కలిసినా వాళ్ళ నుంచి కింది నుంచి మీ దాకా చూస్తాడు. చూసి ఎట్లాంటి ముఖం పెడతాడంటే, నువ్వు మాకు చెప్పడానికి వచ్చిన వాడివి, మాకు తెలియదా, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నావు, అసలు ఏంటిది ఈ విషయాలు, ఏదో అట్లా సొసైటీ కోసం నేను పిలిచినా నీతో మాట్లాడినాక అంతే, నువ్వేం చెప్పావు కదా వెళ్ళిపోయిగా అనే యాంగిల్లో బిహేవ్ చేస్తాడు. ఇది నేను అనుకుంటా ఈశ్వరయ్య గారు కూడా గుర్తించుంటారు. అంటే ఇట్లా నిర్లక్ష్యంగా ఒక విషయం మీద చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడంలో రేవంత్ రెడ్డి చాలా టాప్ గ్రేడ్ పాలిటిషియన్ అనమాట, అండ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఇది ఆ రకంగానే జరిగింది. అసలు యాక్చువల్లీ ఆయన మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని ఫస్ట్ రోజున థ్రెషోల్డ్ రోజుననే నేను చెప్పినాను, ఈ జీవో నిలబడదు అని. అసలు ఎప్పుడూ ఆ జీవోలు ఇచ్చే సందర్భంలోనే చెప్పినాం. మనం ఏ యాంగిల్లో అయితే వీళ్ళు రిజర్వేషన్ ను సాధించాలా అని చెప్పినామో అది వాళ్ళు కావాలని పెడచెవిన పెట్టినారు. తర్వాత మీరు గమనించే ఉంటారు, జీవోల మీద కేసులు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాలేదు, ఆన్లైన్ లో ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఆ ఏం ఆర్గ్యుమెంట్ చేసినాడో, ఆ జడ్జిలు ఏం విన్నారో ఎవడు అయ్యేకి తెలియదు. అక్కడ అదొక ప్రశ్న. సుప్రీంకోర్టు అడ్వకేట్ ను పెట్టుకుంటే అభిషేక్ మను సింగ్ కూడా ఆయన కూడా ఆన్లైన్ హియరింగే జరిపినారు.
మరి మన రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడు చేసేసి మన న్యాయ వ్యవహారాలలో మన రాష్ట్రానికి అండగా ఉంటాడని చెప్పిన వ్యక్తి ఆ మాత్రం శ్రద్ధ వహించినాడు అని అన్నప్పుడే మనకు గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి ఏంటిదని తెలవాలి. ఇప్పుడు మంత్రులందరినేమో ఢిల్లీకి పంపించినాడు, లాయర్లతోని టీములతోని డిస్కషన్లు డిబేట్ చేయమన్నారు. మరి వాళ్ళంతా డిబేట్ చేసి ఏం సాధించినారు? ఆయన ఎందుకు రాలేకపోయినాడు? ఆయన ఎందుకు ఇక్కడ వచ్చి ఆర్గ్యుమెంట్ చేయలేకపోయినాడు? పోనీ అంటే అతనికి తెలుసు అంటే ఇది సాధ్యం కాదు, దీని మీద నేను ఆర్గ్యుమెంట్ చేసినా వృధా, హైకోర్టులో మనం గెలవము అనే విషయాలు క్లారిటీగా చెప్పి ఆయన ఆ కేసు టేకప్ చేసినాడు అనమాట. అయితే ఒక్కటి, పాలకులకు అంటే రూలింగ్ పార్టీకి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ కి చిత్తశుద్ధి లేనంత కాలము ఈ పనులు సాధ్యం అవ్వవు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి అంశం. ఇది నా అభిప్రాయం. ఓకే ఓకే. సో మాధవరెడ్డి ఉన్నారా లైన్లో? బుట్టం గారు మాధవరెడ్డి, బీసీ కమిషన్ చిన్న క్లారిఫికేషన్ భారత్ గారు, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆయన ఎంత నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనో అంత రెస్పెక్ట్ ఇచ్చిండు. తర్వాత కింద నుంచి మీరు చూసి నా అంటే తలకాయ నుంచి కింది వరకు ఏం చూడలేదు పాపం. కానీ ఆయన కారణం కట్టిన రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు బీసీల మీద ఆయన ఎట్లా ఉంది ప్రతిభాగం మీకు అందరికి తెలుసు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మీరు ముందుగా చర్చించవలసింది, ఇప్పుడు ఎలక్షన్స్ ఇమినెంట్ ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ మొత్తం బీసీ సమాజం యొక్క ఈ యొక్క మా బీసీ సమాజానికి ఏ మార్గదర్శకాలు ఇస్తారని ఒక్కొక్క అభిప్రాయం తీసుకుంటే ఒక దిశానిర్దేశం మార్గదర్శనం ఈ సమాజానికి ఇచ్చేవాళ్ళం అవుతామేమని. సారీ, నేను మీకు అడ్వైస్ చేస్తున్నందుకు. మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు, అందుకని మన చర్చ పెట్టింది కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే రెడీ అవుతుంది. ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి టేకప్ చేశాం. ఎందుకంటే బీసీ సంబంధించి ఇష్యూ మేము ఏ విధంగా టేకప్ చేసామో మీ అందరూ తెలుసు. బీసీలకు 42% సార్ అన్న దాంట్లో ఏంటంటే, నేను అందుకనే దశ దిశ అంటారు. ఈ దశ దిశ అంత ఉద్యమం ఆ బంద్ తర్వాత మళ్ళీ సడన్ గా ఆగిపోయింది. ఇప్పుడు 42% సర్పంచ్ అనౌన్స్ చేసినా 42% లేకుండా అన్నా పెద్దగా రియాక్షన్ రాలేదు. నేను అందుకని వి ప్రకాష్ గారు అన్నప్పుడు బంద్ అన్న దానిలో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. దాంతో కథ బంద్ చేసాం, ఇక అయిపోయింది, మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కూర్చున్నారు. కానీ నిజంగా దాని గురించి ఫైట్ చేసిన వాళ్ళు మన సర్పంచ్ అంటే మరి ఒక్క దిష్టి బొమ్మ దగ్గర కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా ఒకటి మాత్రం ఒక గుదిబండని బీసీల పట్ల వేసింది. ఈ 42% అనేది ఎక్కడికే ఇవాల్వ్ చేసినారో, ఆ ఫిగర్ ఎట్లకెళ్ళి వచ్చిందో, అసలు దాన్ని ఎట్లా రూపొందించినారో, ఆ 42 అనేది ఎవరు చెప్పినారో తెలియదు. అయిపోయిందంటే రేపు సర్పంచ్ సీట్లు కూడా 42%, ఎంపీటీసీలు రేపు లోకల్ బాడీస్ వస్తే 42% అడిగేటట్టే ఉంది. మేమెంతో మాకంతా అనే నినాదం నుంచి ఎక్కడికి పడిపోయినామంటే ఇలా 42% అందరూ ఊత పదం లాగా మాట్లాడడం మొదలు. అక్కడ అన్యాయం చేయడంలో మాత్రం ముఖ్యమంత్రి. మాధవరెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. మాధవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, అందరికి నమస్తే అన్న. ఇదంతటిగా మీరే కారణం అంటున్నారు. మాధవరెడ్డి కేసు చేశాడు, మాధవరెడ్డి కేసు అయిపోతే అయిపోయేది, ఈ పార్టీకి ఎలక్షన్ అయిపోయేది. మొదలు ఎవరు ధైర్యం చేయలేదు. తర్వాత మాధవరెడ్డిని చూసి ఆ తర్వాత 30 మంది సపోర్ట్ గా పిటిషన్ వేశారు. మొదలు ఎవరు వస్తారా అంటే మొదలు ఇటువంటి కేసుల్లో బీసీలకు వ్యతిరేక అనిపించుకోవడానికి ఎవరు ముందుకు రారు. చాటు మాటలో చాలా మంది ఉంటారు. మీరు పిటిషన్ ఫైల్ చేసేంత వరకు లేదు, తర్వాత చూస్తే 30 పిటిషన్ల వ్యతిరేకంగా ఫైల్ అయినాయి. అంటే అందులో ఎక్కువ మంది వీళ్ళు బీసీ సంఘాల వాళ్ళు వేసారు, ఓసీ సంఘాల వాళ్ళు వేసి మొత్తం 7 మాత్రమే. భరత్ గారు, ముఖ్యంగా ఏంటంటే బీసీలకు మేము వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను కాకపోతే ఇంకో ఆయన వేస్తాడు పిటిషన్. ఇది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దని ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారు, శరత్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, అయ్యా ఇది ఇంత ముందుకు ఇంద్రసాని కేసు ఉంది, మహారాష్ట్ర కేసు ఉంది, ఇవన్నీ కూడా 50% దాటవద్దని ఉంది. మీరు ఎవరైతే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఈ బీసీ నాయకులు ఉండే కదా, నిన్న మొన్న బీసీ సంఘాల నాటు ఏది రేవంత్ రెడ్డికి బదిలీ చేసిన బీసీ సంఘ నాయకులు ఉండే కదా, వాళ్ళని తీసుకుని చర్చ పెడితే వాస్తవం తెలుస్తుండే. వాళ్ళు వాస్తవాన్ని వదిలిపెట్టి ప్రజలను రెచ్చగొట్టుకుంటా, ప్రజలను మభ్య పెట్టుకుంటా ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దనేది ఇంత ముందుకున్నటువంటి తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు కూడా ఈశ్వరయ్య సార్ చెప్పిండు, శరత్ గారు చెప్పిండు, చాలా మంది మేధావులు చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, అదేంటి మన తీర్పులను మర్చిపోయి
రెడ్ల మీదనో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇంకో మిగతా పార్టీల మీదనో వేయడం నెపం వేయడానికి ప్రయత్నం చేస్తారు. సరే ఇప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నా, ఈశ్వరయ్య గారు ఏమంటారంటే 9వ షెడ్యూల్లో పెడితే ఇది మంచిగా ఉంటది, 9వ షెడ్యూల్లో పెడితే రక్షణ ఉంటుంది అంటారు. వాస్తవంగా 9వ షెడ్యూల్లో కూడా వాళ్ళు రివ్యూ చేస్తామని చెప్పారు సార్. రివ్యూ చేస్తామని చెప్పారు కానీ రివ్యూ చేయలే కదా. 30 ఏళ్ళుగా కంటిన్యూ అవుతుంది తమిళనాడు రిజర్వేషన్. 33 years 92లోనే ఎప్పుడు అయింది, 33 సంవత్సరాలు 91 94 అనుకుంటా, 31 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవుతుంది. రివ్యూ చేసినాడు చూద్దాం. షెడ్యూల్ 9 కూడా పెట్టి ఇవ్వద్దు, బీసీలకు న్యాయం జరగొద్దు. మాధవ్ రెడ్డి సీనన్న నువ్వు మాట్లాడితే ఎట్లుంటా అంటే స్పష్టంగా ఉండదు, దాన్ని ఎటువంటి తీసుకోపోయి కన్ఫ్యూజ్ చేస్తావు. ఎంబీసీల గురించి ఎందుకు మాట్లాడతా, గులాబీ షర్ట్ వేసుకొని రాగానే అర్థమైంది మాధవ్, నాకు అన్ని తెలుసు కదా. నాకు తెలుసు మీ వెనకాల ఉన్నది ఎవరో, చేపించేది ఎవరో, చేసేది ఎవరో అన్ని తెలుసు. కానీ షెడ్యూల్ 9 పెట్టి కూడా బీసీలకు ఇవ్వద్దు నీ ఆవేదన. లేదే అవకాశం లేదని నేను మాట్లాడుతున్నా. అవకాశం ఉంటే చెప్పు, ఎట్లుందో చెప్పు. నువ్వు న్యాయవాది, అంత పెద్ద జస్టిస్, రిటైర్డ్ జస్టిస్, అక్కడ మా గొప్ప అడ్వకేట్ మా శరత్ అన్న, వీళ్ళందరు కాదు ఇక అక్కడ ఈయన మా ప్రకాష్ అన్న, అక్కడ బీసీ కమిషన్ మెంబరు, బీసీ కార్పొరేషన్ చైర్మన్, అడ్వకేట్లము, ఇక మేము అన్ని వృధానే. ఇప్పుడు అన్న శరత్ గారు ఒక మాట అన్నాడు, ఏమన్నారు, ఎవరైతే రెడ్డి జాగృతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కోర్టులకు ఎట్లయితే తట్టుతారో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు, వాళ్ళ వెనుక మంచి లాయర్ ఉన్నాడు, వాళ్ళు స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారంగానే. అంటే మేము సుప్రీంకోర్టు పోయినప్పుడు ఓడిపోయినప్పుడు చాలా మంది అరే కేసు ఓడిపోయారు అన్నారు, కేసు తీసుకున్నప్పుడు. కానీ శరత్ కుమార్ ఏం చెప్పాడు, స్పష్టంగా వాళ్ళు ఏ ప్లాన్ ప్రకారం పోతారు, మా బీసీ నాయకులు మాత్రం ప్లాన్ లేకుండా పోతారు, ఆగమాగం అవుతారు, వాళ్ళకు అవగాహన లేకుంటున్నారని చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్తున్నా కదా. శరత్ కుమార్ గారిని అడగండి, చెప్తాడు కదా 9వ షెడ్యూల్ కూడా నేను నిలబడదని అంటున్నా, రివ్యూ చేస్తారని అంటున్నా. నాకు అవగాహన ప్రకారం మాట్లాడుతా ఉన్నా, చట్టం గురించి కొద్దిగా తెలుసు కాబట్టి అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడ్వకేట్లే. నేను ఇవాళ ప్యానల్ పెట్టింది అందరూ అడ్వకేట్లే. మీరు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు, వి ప్రకాష్ గారు అడ్వకేటే, నాన్ అడ్వకేట్ అంటే ఇక్కడ ఒక్కోసారి మా క్లయింట్లు సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగి రిజర్వేషన్ నిలబడయు, బీసీలకు రిజర్వేషన్ నిలబడదు, ఇట్లయితే కాదు, 9వ షెడ్యూల్లో పెడితేనే రక్షణ కలుగుతుంది అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదైతే మిగతా బీసీ సంఘాలు చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్పారు వాళ్ళకి, అరే ఇట్లా కాదయ్యా ప్రభుత్వం చెప్పింది కాదు, ఇట్లా 50% దాటి రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ. అడగండి, ఈశ్వరయ్య గారు మాట్లాడారు, శరత్ గారు మాట్లాడారు, ప్రకాశ్ కూడా మాట్లాడాడు. భరత్ గారు చెప్పండి, అసలు బిల్లు రెఫరెన్స్ చేసినప్పుడే 9th షెడ్యూల్ లో పెట్టమని పంపలేదండి. అతను డాక్టర్ లక్ష్మణ్ ఫస్ట్ దాని మీద చెప్పినాడు, మీరు 13B కింద పంపలేదు, మీరు చాలా పొరపాటు చేసినారు అని. ఆ తర్వాత దెన్ వి రియలైజ్ అరే దిస్ పీపుల్ హావ్ నాట్ ఇంటెండెడ్ ది బిల్ టు బి ప్లేస్డ్ ఇన్ ది 9th షెడ్యూల్, వీళ్ళు ఆ రకంగా ప్రొసీడ్ కాలేదని. అంటే ఫండమెంటల్లీ ఎట్ ది ఎలిమెంటరీ స్టేజ్ ఇట్ సెల్ఫ్, ఎట్ ది ఎంబ్రియానిక్ స్టేజ్ ది గవర్నమెంట్ హాస్ షోన్ ఇట్స్ కలర్స్ that it is not interested in 9th schedule inclusion అనేది. ఓకే, ఒకసారి ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, ఎందుకు వి హనుమంతరావు గారు లైన్ లో ఉన్నారు, బీసీ సంబంధించి బీసీల ఫోరం నిర్వహించి చాలా యాక్టివ్ గా ఉన్నారు. హనుమంతరావు గారు చెప్పండి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గవర్నర్ రాష్ట్రపతి సంబంధించి వచ్చింది. 3 నెలలలోపు బిల్లు యాక్సెప్ట్ చేయాలని అట్లా రూల్ ఏం లేదని తన జడ్జిమెంట్ తానే తిరగ రాసిన పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం ఇనార్డినేట్ డిలే ఉండకూడదు అని చెప్పింది. మరి సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో 42% లేకుండానే చేసేస్తున్నారు. మీరు ఎందుకు వ్యతిరేకించలేదు దీన్ని? ఇది వ్యతిరేకం అంటే మేము మొదలే ఆర్డినెన్స్ తీసినాము. ఇప్పటిదాకా గవర్నర్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు, గవర్నర్ ఏం చేయాలి, ఎస్ఆర్ నో చెప్పాలి కదా. ఆమె కోర్టు స్టోరేజ్ లేస్తుందా? ఇవాళ ఏదైతే ఈడీ కేసు ఉన్నది కదా మనీ లాండరింగ్ లా, దాని మీద ముఖ్యమంత్రి గారు చెప్తే ఇవాళ అది ఈడీ కేసు చేయొచ్చు అని ఇచ్చింది కదా గవర్నర్. ఇచ్చిందా లేదా? మరి ఇదెందుకు చేయదు గవర్నర్? ఎంతసేపటికి మమ్మల్ని అడుగుతారు ఏంటండి? నేను అనేది ఏంటంటే గవర్నర్ డ్యూటీ ఏంటి? మీరు అసలు గవర్నర్ చేసే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు. ఇండియా కూటమి ఎంపీలు ఎందుకు పార్లమెంట్ సమావేశాల్లో గొడవ చేయట్లేదు? జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? అది కాదండి, నన్ను అడుగుతున్నారు. మరి మన బీసీ నాయకులైనటువంటి బీజేపీ వాళ్ళు వచ్చి మేము రిజర్వేషన్ల అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, బయటకు వచ్చినాక మాట మారుస్తారు ఏంది?
ఇప్పుడు జస్టిస్ సార్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు జంతర్ మంతర్ ధర్నాకి, రెండవది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చేసి అది కాదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం, రాహుల్ గాంధీ రేపు ఏదైనా మాట్లాడేది ఉంటే పార్లమెంట్ లో మాట్లాడతాడు, మరి అది కాదండి. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఏమయ్యా కిషన్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర ఆయన ఎందుకు తీసుకుపోతలేడు, ఎంతసేపటికి మాదే తప్ప అంటారేంది, నాకు అర్థం కాదు. మీడియా కూడా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 2000 ఉండాలి, కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. మరి నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అనుకుంటాడు కదా, మరి ఎందుకు చేస్తారు? అదే సోనియా గాంధీ చేసిందా లేదా? ఐఐటి ఐఐఎం లో సుప్రీంకోర్టు కొట్టేస్తే మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పాస్ పెట్టింది. ఐఐటి మా పిల్లలు 1,20,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. వాళ్ళని అడగలేదు ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు, రాహుల్ గాంధీ ఎడ వండుకున్నాడు, ఇదే పని మీది, నాకు అర్థం కాదు. ఈశ్వరయ్య గారు ఇక్కడేం చేస్తున్నారు వీళ్ళు? హనుమంతరావు గారు ఒక్క నిమిషం, ఈశ్వరయ్య గారు మాట్లాడతారట ఒక్క నిమిషం. హనుమంతన్న ఒక్క నిమిషం, హనుమంతన్న ఒక్క నిమిషం. హనుమంతరావు గారు ఆడియోలో ఉంది పీసీఆర్ గారు. ఇది ఒక్క నిమిషం హనుమంతరావు గారు మాట్లాడింది, నేను జవాబు చెప్పా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం హనుమంతరావు గారు జవాబు చెప్పారంటే భవిష్యత్తు అంత ఈజీగా మాట్లాడితే ఎట్లా భరత్ గారు? ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, ఈశ్వరయ్య గారు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని అంటారు, మమ్మల్ని క్వశ్చన్ ఎందుకు ఇస్తారు? హనుమంతన్న మొదటి నుంచి తర్వాత 2-3 క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాల. తర్వాత భరత్ గారు ఇప్పుడు ఇది గజెట్ నోటిఫికేషన్స్ అయినాయి చూడండి. ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్స్ అయినాయి. ఇవి గజెట్ నోటిఫికేషన్ అయినా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎస్టేట్ కాదు. ఇందులో ఆర్టికల్ 31C ప్రకారం చేసినారు. ఇందులో మీరు చూడండి, మీరు చూసినట్లయితే ఇందులో ఈ బిల్లులు పాస్ చేసినారు. బిల్లులు పాస్ చేసి ఫర్ ది కన్సిడరేషన్ అండ్ అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 31C ఉన్నది. ఇప్పుడు ఈ బిల్లు తయారు చేసిన దాంట్లో మాత్రం అందులో డిఫెక్ట్ ఏం లేదు. నోటిఫికేషన్ ఇచ్చినారు, ప్రెసిడెంట్ అసెంట్ కి 31C కిందనే పంపినారు. ఆమె ఉభయ సభలు క్లియర్ చేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపితే ఆమె అసెంట్ ఇస్తే అప్పుడు 31B కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది. ఇంకొకటి హనుమంతన్ అన్నట్లు మధ్యాహ్నం వచ్చి గుండోలు చేసిపోతే అసలు కాంగ్రెస్ పార్టీ మన సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ఇండియానే. ఇప్పుడు ఇక్కడ ఆయన చట్టానికి సంబంధం లేకుంటే ఎన్నో ప్రామిసెస్ చేయొచ్చును. నేను ముందుగానే చెప్పిన ఏది బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. 8,000 కోట్లు ఇచ్చిందంటే దాని తర్వాత 75 నామినేటెడ్ పోస్టులు ఇచ్చాడు. 75 నామినేటెడ్ పోస్టుల్లో 53 మొత్తం అగ్రకులాల వారికి, అట్లా 33 రెడ్లకే. బీసీలకు ఏమి ఇచ్చాడు? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము మా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి 85% ఇస్తే మాకు ఎంత పర్సెంట్ ఇచ్చిన వాళ్ళది. కాబట్టి ఏ రకమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు. వీళ్ళెవరు మాట్లాడరు. మా బీసీ నాయకులు మా దురదృష్టం అది. వీరు వచ్చి అక్కడ పోయి గట్టిగా మాట్లాడేది వీళ్ళు మాట్లాడరు. ఇక్కడ మా మీద అబండాన్ని అనడం అంటే దుర్భాగ్యం చాలా. ఓకే 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 అంటే ఈ చట్టంతో బీసీలు 42% కాకుండా బీసీ డిక్లరేషన్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటిని అమలు చేసేది ఉండే అంటారు, అంతే కదా? అవి ఏవి అమలు చేయాలి? అవునండి. ఓకే, అవి కాకుండా మిగతాయి చేయలేము అన్నది అంటారు. కానీ బీజేపీ కూడా మరి దీనిలో ఒక సబ్జెక్ట్ కదా బీజేపీ కూడా. ఇప్పుడు బీజేపీ అసెంబ్లీలో కాదండి, ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అసెంబ్లీలో లేపాలి. అసెంబ్లీలో గుట్టు చప్పుడు కాకుండా ఆమోదించి బయటికి రాగానే మళ్ళీ వాళ్ళ కలర్స్ మార్చి ఈ రకంగా అందులో ముస్లింస్ ఉన్నారు, 4% రిజర్వేషన్స్ ముస్లింస్ కి ఇస్తున్నారు. ముస్లింస్ ఉత్తరప్రదేశ్ లో 20 మంది ముస్లిం 20 కులాలు ఉన్నాయి, బీహార్ లో 20 కులాలు ఉన్నాయి, ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో 12 కులాలు. మన దగ్గర కూడా ఉన్నాయి కదా దూదే కులా, ఇవన్నీ ఉన్నాయి. అది వేరు. ఇక్కడ ఎన్మాస్ గా చేర్చారు కదా. ఇక్కడ 80% 89% ముస్లింస్ బీసీలు కలిపారు. కలిపితే ఏమైంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వ్ చేస్తే 50 సీట్లు రిజర్వ్ చేస్తే 33 వాళ్ళకే పోయినాయి. అది కూడా ఆలోచించాలి కదా.
ఇప్పుడు 90% ముస్లింస్ బీసీలో గత, ఎందుకంటే ఇక్కడ ముస్లింలు ఇక్కడ పాలకులుగా ఉన్నారు కదా. అందుకనే నేను ఫస్ట్ ఏం చెప్పినా శ్రీనివాస్ అన్న అడిగిన కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ వర్గీకరణ చేయనందువల్ల ఈ అన్యాయం జరిగింది. అగ్ర బీసీ కులాలకు తీసుకుపోతే గానీ ఎంబీసీస్ కు ఏమి న్యాయం జరగదు. కాబట్టి వర్గీకరణ పెట్టకపోవడం కూడా ఘోర చారిత్రాత్మక తప్పిదము లోకల్ బాడీస్ లో కూడా వర్గీకరణ లేనందువల్ల. ఓకే.